ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఎడు బోదాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు వీళ్ళకి చేతికాడికి వచ్చి కొన్ని చేజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి సమస్యలతో కొంత సతమతం అయిపోతుంటారు. ఈ సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. ముక్కు చూసి ఒక మాట, ముఖం చూసి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నిష్ఠూరం అయిపోతుంటారు. ఏదైనా సరే ఉన్న వాస్తవాన్ని చెప్పుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి 18వ తారీఖు నుంచి కొన్ని రాశి విధానాల్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ముందుకు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం వల్ల వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు రాబోతున్నాయి. దోస్తానం కొంచెం తగ్గించుకోవాలి. వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. మరి మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ నెలలో మీకు 18వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు చేయాల్సిన కంపెనీలో కానీ, చేయాల్సిన ఉద్యోగంలో కానీ కొత్త కొత్త మార్పులు, ప్రమోషన్లు వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏది చేసినా కూడా ఈ మధ్యలో కొంత చేతికాడుకు వచ్చింది, కొంత బ్రేకు కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని జరగటం, సమస్యల మీద సమస్యలు కొన్ని ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు మీరు. అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ మీకు ఒక రాజయోగం రాబోతుంది. మీ జాతకము భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది రాబోతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్ట యోగము రాబోతుంది. కాబట్టి మరి మీరు ఏ ప్రయత్నం ఆలోచించినా కూడా అది చేతికాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంది. ఏ ప్లాన్ చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా చెడము తీరిక ఉండదు, దమ్మిన ఆదాయము ఉండదు. మరి అది ఎందువల్ల అవుతుంది? అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం. కాబట్టి ఏ విషయమైనా కూడా గబగబా అని మాట్లాడతారే కానీ మళ్ళీ ఒక 5 నిమిషాలు ఎమ్మటే ఆలోచిస్తారు. మనం మాట్లాడింది కరెక్ట్గా లేదు కాబట్టి మనం కొంచెం ఓపిక ఉండాలి అనేట్టుగా మళ్ళీ మీరు థింకింగ్ చేసి ఓపిక చేసుకొని మీరు నడుస్తుంటారు.